ఆవేశంలో ముని దుర్వాసుడు తన భార్యకే శాపమిచ్చి ఆమెను భస్మం చేయగా ఆ తరువాత తన చేసిన పనికి తీవ్ర పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. విచారిస్తూ దివ్యదృష్టిని ప్రయోగించి ఆ ఘటనకు గల కారణాన్ని తెలుసుకుంటాడు. శనిదేవుని వక్రదృష్టే కారణమని గ్రహించి దానికి వెంటనే శాపం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అంతలో దేవి యొక్క తండ్రి అక్కడికి చేరుకుని దుర్వాసునికి అతని తప్పును గుర్తుచేస్తాడు. క్షణిక కోపంలో తన వల్ల అపరిమితమైన పొరపాటు జరిగిందని, దానిని ఇక మార్చలేమని దుర్వాసుడు అర్థం చేసుకుంటాడు. అయితే తన భార్య మనసు సదా పూజ, పవిత్రతలో లీనమై ఉండేదని కూడా అతనికి తెలుసు. అందుకే ఆ భస్మంపై వరం ఇస్తూ ఇకపై ఆమె ఒక పవిత్ర వృక్షరూపంలో స్థిరపడుతుందని, ఆమె ఫలాలు, పువ్వులు, ఆకులు ప్రతి శుభకార్యంలో, మాంగళ్య కార్యములో ఉపయోగించబడతాయని ప్రకటిస్తాడు. ఈ విధంగా ఆమెకు అరటి చెట్టుగా దివ్యవరాన్ని ప్రసాదిస్తాడు. అంతలో ఆకాశంలో శనిదేవుడు వస్తున్నాడని చూసిన దుర్వాసుడు మళ్లీ క్రోధంతో మండిపోతాడు. నా శాపంతో భస్మమవడానికి నీవే స్వయంగా వచ్చావు. నా భార్య కదలిపై నీ దృష్టిని ఎలా ప్రయోగించావో నేను అన్నీ చూశాను అంటూ అతనిపై శాపం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు శనిదేవుడు వినయంగా వివరిస్తాడు. మీ భార్య పూజనీయురాలిగా మారాలని కోరుకుంటూ పలికిన మాటలను నేను మాత్రమే విన్నాను. ఆమె భావాలకు అనుగుణంగా ఆమె మనోకామన నెరవేరాలని నేను కోరుకున్నాను. ఆ క్షణంలోనే నా దృష్టి ఆమెపై పడింది. ఇది విన్న దుర్వాసుని మనసులో ఆలోచన కలుగుతుంది. శనిదేవుని దృష్టి వల్లే తన భార్య కోరిక నెరవేరింది. ఆమెకు ఎటువంటి అపరాధమూ జరగలేదు. అయినా భార్య వియోగానికి తానే కారణమయ్యాడు. ధర్మం ప్రకారం నిర్దోషుడిపై శాపం ఇవ్వలేనని గ్రహించి శాంత మనసుతో తన చేతిలోని జలాన్ని భూమిపై విడిచిపెడతాడు.